రక్షకుడు నీతో ఉన్నాడని, ప్రేమించే రక్షకుడు మీతో ఉన్నాడని, ఆ రక్షకుడు మన కొరకు పుట్టాడని మీరు ఉద్దేశించాలి. సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. దేని కొరకో సమాధానాన్ని విడిచిపెట్టుకోవద్దు. దేని కొరకో నీ కలిగినటువంటి దానిని నువ్వు పోగొట్టుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా. సమాధానమును కలిగినటువంటి వాడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోమాకు. ఎప్పుడు కూడా నీకు సమాధానమును అనుసరించేవాడు, ఆయన అనుగ్రహించేవాడు, సమాధానముతో నింపగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సమాధానం అనేది మనసులో లేకపోతే మనసులో లేనిపోయిన ఆలోచనలు పడతాయి, లేనిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. సమాధానం అంటే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అనేనా మన జీవితాలలో, మన బ్రతుకుల్లో, మన నడకలో, మన పడకలో, మన ప్రవర్తనలో లేకపోతే మనం చెడిపోతాం, పడిపోతాం, దేనికి పనికిరాం, దేనికి మనము ఎక్కడా కూడా విలువగా ఉండలేం. ఒకప్పుడు అయ్యా వందనాలు అయ్యా అని చెబితే ఈ రోజున ఒరే భార్య. కారణం ఏంటంటే నీలో అసమాధానం వచ్చేసింది. లోకానుసారమైన జీవితమును నువ్వు అనుభవించడానికి సిద్ధపడిపోతున్నావు. సమాధానకర్త అయిన ప్రభువును విడిచిపెడుతున్నావు. స్తోత్రం కలుగును గాక. ఉద్దేశించి మాట్లాడాడు, సమాధానం అని అనుకున్నాడు. అడిగాడు, నువ్వు స్వస్థపరచబడగొరుచున్నావా? అవును ప్రభా. ఓకే, అయితే నీ పరుపు ఎత్తుకుని అడవమన్నాడు అంతే. వారి జీవితంలో 38 సంవత్సరాలు ఏమి లేదు. హలో, ఏమి లేదు. యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, నువ్వు స్వస్థపరచబడాలని కోరుచున్నావా అని అడిగాడు. అవును ప్రభా. అయితే నువ్వు లేచి నిలబడమన్నాడు అంతే. జీవితంలోకి గట్టిగా ఏమొచ్చింది? ఒకసారి ఎట్లా వాక్యం చదువుతాడు యేసు ప్రభు చదువుతుంటే మీ మధ్యలో మీ దగ్గర ఒక ముసలామా నడువు వంగిపోయి వచ్చింది. మందిరానికి ఎట్టెట్టు వచ్చింది. 18 సంవత్సరాలు నడువు వంగిపోయి. ఎన్ని సంవత్సరాలు? అందరు చూస్తుండే కానీ పిలిచాడు, విడ్రామ్ అన్నాడు. నడువట్టు ముట్టాడు అంతే. లేచి నిలబడింది. కొట్టండి స్తోత్రం చెప్పండి. సమాధానం ఏమిచ్చాడు ఆమెకి? ఏమండి, ఈ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మీకు సింపుల్ మాటలా కనిపిస్తున్నాయేమో.